శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. బీజాపూరగదేక్షు కార్ముకలసశ్చక్రాబ్జ పాశోత్పలవ్యూహ్యగ్రస్వవిషాణరత్నకలస ప్రోజ్జత్ కరాంభోర్వః ధ్యేయో వల్లభయా సపద్మకరయా సృష్టోజ్వలద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితకరో విఘ్నేశ ఇష్టార్థతాం. చైతన్యం పరిపూర్ణమేకమచలం జ్యోతిర్మయం వ్యాపకం తత్పంచాక్షరమంత్రమాద్యమమలం సూక్ష్మాతిసూక్ష్మం పరం లింగం బ్రహ్మ సనాతనం సుమనసాధ్యాతవీయరూపం సదా. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. జగద్గురువులకు నమస్కరిస్తూ ఈ హరిహర క్షేత్రంలో అమ్మ పాదపద్మముల సన్నిధిలో స్వామిని గురించి 4 మాటలు చెప్పుకునేటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, భారతీయ సంస్కృతిలో వేద వాంగ్మయంలో హరిహర అద్వైతాన్ని ప్రతిపాదించబడింది. సహరి సోక్షర పరమస్వరాట్. ఏదో ఒక సంప్రదాయాన్ని మాత్రమే అనుసరించాల్సినటువంటి పద్ధతి కాకుండా ఆ సంకుచితాన్ని విడిచిపెట్టి విశాలమైనటువంటి దృక్పథంతో వేదవాంగ్మయం మనకు బోధించింది. అందులో భాగంగానే స్వామివారి సంకల్పం, మరి పెద్దల యొక్క కృషి పట్టుదల, వీటన్నిటికీ సాక్ష్యంగా ఇక్కడ స్వామి హరిహర అద్వైతాన్ని బోధిస్తూ మనందరికీ కూడాను విజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఈ పుణ్య వనం ఒక ఆశ్రమంలాగా వృద్ధి పొందుతోంది. మరి అమ్మ యొక్క వైభవాన్ని విశేషంగా చెప్పుకోవాల్సినటువంటిది, మరి త్రిమూర్తులకు త్రిశక్తులకు మూలమై ఉన్నటువంటి ఆ తల్లి తలతున్ నీదగు విశ్వరూపమెదలో. చర్మచక్షువులతో ఆ తల్లిని చూడలేం గనక తలతుల్ నీదగు విశ్వరూపమెదలో తాటంకముల్ సూర్యచంద్రులు నాసాభరణంబు తారకల తీర్చున్ పంచభూతంబులుజ్వల దేహంబు అఖిలాంగకంబులమరవురాతంబు చిచ్చక్తి ప్రాణుల ఎందున్ జడశక్తి స్థాణుల ఎందున్ రాజరాజేశ్వరి. ఆ తల్లికి ఈ విశ్వరూపం ఆవిడ, ఈ విశ్వమే ఆవిడ. అటువంటి ఆ తల్లి త్రిమూర్తులకు కూడా త్రిశక్తులను ప్రసాదించి ఈ జగన్ నియంతగా, అద్భుత చారిత్రగా, ఆబాల గోప విదితయై సర్వ అనుల్లంఘ్య శాసనయై ఈ సమస్తమైన విశ్వాన్ని ఆమె కనుసరణలోంచి ఎవరు తప్పించుకోలేరు. అటువంటి ఆ తల్లి ఇక్కడ కొలువై ఉండి ఈ ప్రాంతానికి, ఈ దేశానికి సకల శుభాలని ప్రసాదించేటువంటి
భగవన్మూర్తిగా అవతరించినటువంటి ఈ శుభ సందర్భంలో ఆమెను దర్శించుకోవటమే ఒక పుణ్యఫలంగా నేను భావించుకుంటూ నిన్నటి హనుమత్ వైభవాన్ని నిన్న కొంత ప్రస్తావించుకున్నాం. దాని తర్వాత భాగాన్ని ఇప్పుడు మీ ముందు నివేదిస్తాను. హరిహరాద్వైతానికి ప్రతీక మన స్వామి హనుమంతుడు. రేపు 27న జరగబోయేటువంటి హనుమత్ జయంతి సందర్భంగా స్వామి యొక్క వైభవాన్ని, వాగ్వైభవాన్ని, ఆయన యొక్క పరాక్రమ వైభవాన్ని, బుద్ధి వైభవాన్ని ఇలా చెప్పుకుంటూ మన వాక్కుని, మన మనస్సుని పవిత్రం చేసుకోవడానికి ఇదొక చిన్న అవకాశంగా భావిస్తున్నాను నేను. ఆయన శివుని అంశంజనించి రాము పదముల్ సేవించి అద్వైత తత్వ విచారంబున పండితోత్తములకు వాదోపవాదాళి మంచి. ఆయన గొప్ప, ఈయన గొప్ప అనే విషయాన్ని పక్కన పెట్టి ఆ ఇద్దరికీ కూడా ఆయన ప్రతీకగా, హరిహరాద్వైత శక్తిగా ఆయన అవతరించి ఈ లోకానికి ఆయన మేలు చేశాడు. అందువల్ల పండితులకు కూడా సమాధానం చెప్పాడు. ఆయన యొక్క జన్మ, కర్మ అన్నీ కూడా మనకు అనుసరణీయములు, ఆదర్శప్రాయములు అయినటువంటి శివునంశం జనించి రాము పదము సేవించి అద్వైత తత్వ విచారంబున పండితోత్తములకు వాదోపవాదాళి మంచి విశిష్టం బగు బోధ చేసిది మహావేదాంతి వైదాంతివై స్తవనీయ ప్రియ సచ్చరిత్రుడా నిను ధ్యానింతునో పావని. పవనసుత హనుమానుకి జై. ఆ హనుమద్ వైభవంలో ఈనాడు 2వ రోజు మన కవులు మనకు అద్వైతాన్ని చక్కగా చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల గడుపు చేటు త్రికరణ శుద్ధిగా హరిహర సేవా తత్పరులై జీవితాన్ని ధన్యం చేసుకోవాలని మరి ప్రబోధించాడు పోతన. మనందరికీ కూడాను మంచి ఉపదేశాన్ని ఇచ్చినటువంటి వాడు. అటువంటి ఆయన వేద ధర్మాన్ని ప్రచారం చేసినటువంటి మహానుభావులు వాళ్ళంతా కూడాను పెద్దలు ఆచరించి మనకు చెప్పినటువంటి సామరస్యం అది వాళ్ళ సౌమనస్యానికి ఉదాహరణ. మరి ఇక్కడ జగద్గురు ప్రవచన మందిరాన్ని ఏర్పాటు చేసి పెద్దలు హరిగారు ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయంతో శ్రవణ మనన నిధిధ్యాసలు జీవితానికి సాఫల్యాన్ని కూరుస్తాయి. ఇది సత్సాంగత్యం వల్ల లభించేటువంటిది. ఇక్కడ చేస్తున్నటువంటిది మనం అందరం కూడాను సఫలం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా మరి ఇవి వైరాగ్యానికి సోపానాలు, సౌధానికి సోపానాలుగా చెప్పారు. శ్రవణం, మననం, నిధిధ్యాస. ఆ వింటున్నప్పుడే ఆ జ్ఞానం మనకు కలగాలి. దాన్ని ఆచరణలో మనం పెట్టుకున్నప్పుడు మన జీవితం సార్థకం అవుతుంది. స్వామి తన యొక్క గురువుని అడుగుతూ విద్య, ఎటువంటి విద్య కావాలి అన్న దాని గురించి చెప్తూ, దేవ అనుగ్రహింపవలే దేవరముల్ సెలవిచ్చినట్టులాయా వివిధాగమంబులితిహాస పురాణ ముఖాఖిలాంగముల్ కావలనంచు వచ్చి తిని కామదయా జననంబు సార్థకంబై వెలుగొంద జూడుము అనయంబనయజ్ఞుని నన్ను విఘ్నుగాన్ అని సూర్యుడి దగ్గరికి వెళ్ళి స్వామి తన యొక్క విద్యను అర్థించినట్లుగా మనం చెప్పుకున్నాం. అందులో ఎటువంటి విద్యలు అనిపించుకుంటాయి చెప్పినప్పుడు, వివిధ ఆగమంబులు, ఇతిహాస పురాణములు, ఇవన్నీ కూడా ఆత్మతత్వాన్ని బోధించినవి. ఆత్మతత్వానికి దూరమైన ఏ విద్య కూడా అది మానవుని యొక్క జన్మను సార్థకం చేయలేదు. ఇప్పుడు హనుమంతుడు లంకలో సీతమ్మను దర్శించడం ఆత్మదర్శనమే. చిత్కళా స్వరూపమైనటువంటి ఆ తల్లి యొక్క రూపాన్ని ఆయన దర్శించి ఆయన జన్మ సార్థకం చేసుకున్నాడు.
రావణుడు తపస్సు చేసి బ్రహ్మ దగ్గర వరాలు పొందాడు. వానరుల దగ్గర తప్ప తక్కిన వాళ్ళు ఎవరి చేత నాకు సావు ఉండకూడదు అని. ఇదేం కోరికండి బాబు? అసలు ఎక్కడైనా పుట్టినవాడు ప్రతివాడు మరణిస్తాడు, అది ఆయనకి తెలియదా? ఆయన ఆగమ శాస్త్రంలో గొప్ప ప్రావీణ్యం కలిగినవాడు. ఆయన శివుని స్తోత్రాలు, ఆయన చేసిన తపస్సు, కఠోరమైనటువంటి తపస్సు, ఆయన సాధించినటువంటి వరాలు, మహిమలు అవన్నీ కూడా వేరే పొగడదగినవి, ప్రత్యేకంగా చెప్పుకోదగినవి. అక్కడ రావణ మంత్రం కూడా ఉంది ఆగమ శాస్త్రంలో. అటువంటి గొప్పవాడు చావు లేకుండా వరం కోరుకోవడం ఏంటి? అందులోనూ నరవానరులు కాకుండా నాకు తక్కిన వాళ్ళ దగ్గర నుంచి చావు లేదని ఆయనే కొద్దిగా అవకాశం కల్పించుకున్నాడు. అటువంటి కోరిక అదే కోరదగినటువంటిది. జన్మ రాహిత్యాన్ని గురించి కోరుకోవాలి, లేకపోతే ఇక మరణం లేకుండా అన్నా కోరుకోవాలి. ఈ రెండూ కాకుండా ఆయన నరవానరులు తప్ప తక్కిన వారి చేతిలో నాకు మరణం లేకుండా ప్రసాదించమని కోరాడు. నిజానికి కాళహస్తి మహత్యంలో ఆ కన్నప్ప కానీ, ఆ శివుని అర్చించినటువంటి స్వామి పూజారి స్వామి కానీ మరి ఆయన పరీక్షలకు నెగ్గి చివరికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, స్వామి ఏమయ్యా మీకేం కోరిక కావాలి, మీకు వరం ఏం కావాలి, మీ భక్తికి మెచ్చాను, మీకు వరం ఏం కావాలి అని అడిగితే వాళ్ళు అడిగారు, మీ పూర్ణంబగు దివ్య తేజము జగన్మిథ్యాత్మకత్వ ప్రతిష్టాపారీణత చూపి మమ్ము పొదువన్. మీ పూర్ణంబగు దివ్య తేజము జగన్మిథ్యాత్మకత్వ ప్రతిష్టాపారీణత చూపి మమ్ము పొదువన్. చాంచల్య దూరంబులై చూపుం చిత్తము మిన్నకున్నయవి. స్వామి, మేము చూచిన తర్వాత జగన్మిథ్య, బ్రహ్మ సత్యం అనేటువంటి విషయం మాకు బాధపడుతోంది. మా మనస్సు పనిచేయటలా, మా చూపులు పనిచేయటలా. అంటే లోకమంతా చూసేటువంటి ఈ కళ్ళు చాంచల్యాన్ని కోల్పోయి నీ ఎందే లగ్నమై ఉన్నాయి. మనస్సు కూడా ఒక్క క్షణం కూడా ఏది ఆలోచించకుండా ఉండనటువంటి ఈ మనస్సు నిన్ను చూసిన తర్వాత వాటికి వృత్తి రాహిత్యం ఏర్పడింది. అందువల్ల ఏ ఆలోచన లేకుండా ఉంది. చాంచల్య దూరంబులై చూపుం చిత్తము మిన్నకున్నయవి అచ్చోబాస దేహంబుపై తుయుపుం చీకటి. అటువంటి నిన్ను చూచిన తర్వాత ఈ దేహం మీద భ్రాంతి లేదు, వ్యామోహం లేదు, మా మనస్సులో కూడా అజ్ఞానం లేకుండా పోయింది. ఇంతకన్నా వరమేది ఇట్లు మన్నింపవే. అది మనం కోరదగినటువంటి కోరిక, ప్రతి జీవి కూడా కోరదగినటువంటి కోరిక. అంతేకాదు జగములును అంతరాత్మయును సాక్షియు నిజంబుగా నీవనుచు నిగమములాడగా వినియు నేడితరంబుగా మాకభిషితంబగు వరమెట్లు వేడగలమయ్యా. సమస్తము నీవే అన్నప్పుడు మాకంటూ వేరే కోరిక ఉంటుంది? భవన్మయమైన చిద్గగనములో మమున్ గలిపి క్రమర పుట్టెడు బాధమాన్పవే. ఇది మనం కోరదగిన కోరిక, ప్రతి జీవి కోరుకోదగినటువంటి కోరిక. తక్కిన జంతువుల కంటే మానవుడుగా పుట్టినందుకు ఈయనకు కలిగిన జ్ఞానంతో ఈయన సాధించవలసినటువంటి కోరిక. ఆహార నిద్ర భయమైథునాని సమానమేతత్ పశుభిర్నరాణం జ్ఞానం హి తేషామధికో విశేష జ్ఞానేన హీనా పశుభి సమాన అని మన పెద్దలు చెప్పినట్లుగా అక్కడ జ్ఞానం అంటే ఆత్మవిద్య సంపద. ఆ జ్ఞానాన్ని ఈ జన్మ మళ్ళా ఇంకొక తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టవలసిన అవసరం లేకుండా మాకు నీలో భవన్మయమైన చిద్గగనములో మమున్ గలిపి క్రమర పుట్టెడు బాధమాన్పవే. ఇందుకై మనమంతా ప్రయత్నం చేయాలి. ఇది పరమార్థం, ఇది విద్య యొక్క సారం, ఇది వివేకానికి గుర్తు. స్వామి లంకలో అమ్మను దర్శించడం ఆత్మజ్ఞానాన్ని దర్శించడమే, ఆత్మవిద్యాస్వరూపమైనటువంటి ఆ తల్లిని ఆయన గుర్తించడమే. అది అందువల్ల ఆయన చిరంజీవి అయ్యాడు, సేవలు అందుకుంటున్నాడు. రామచంద్రునితో పాటు తాను కూడా అదే వేదిక మీద నిలబడి ఆయన యొక్క పూజలు అందుకుంటున్నాడు. ఆ మహర్షి యొక్క అంతటి మహా జ్ఞాన సంపన్నుడు గనక. అందువల్ల మనం కోరదగినటువంటి కోరిక జన్మరాహిత్యం.
ఎప్పుడో చేద్దాంలే ఈ పని అంటే కుదరదు. ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్ గొప్పరమైనచో కఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్ గప్పిన వేళ నీ స్మరణ గల్గునో గల్గదో, నాటికిప్పుడే తప్పగజేతు నీ భజన దాశరథి కరుణాపయోనిధి. రేపనేది మనది కాదు. అందువల్ల ఈనాటి విషయాన్ని మాత్రమే మనం మన స్వాధీనంలో ఉన్నదాన్ని మనకిచ్చినటువంటి మనస్సుని, మనకిచ్చినటువంటి వాక్కుని సార్థకం చేసుకోవాలంటే ఆ భగవద్ అర్పణం చేసి దాన్ని మనం సాధించుకోవాలి. మనస్సుని, వాక్కును కూడా, ఈ శరీరాన్ని కూడా భగవంతుని యొక్క సేవలో ఉపయోగించుకోవాలి. విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరిపీడనాయ. ఖలస్య, దుర్మార్గులకు విద్య వివాదాన్ని కలగజేస్తుంది. ధనం మదాయ, డబ్బు ఉంటే అహంకారాన్ని పుట్టిస్తుంది. శక్తి పరేషాం పరిపీడనాయ, ఒంట్లో కాస్త శరీరంలో బలం ఉంటే అది ఇతరులను బాధించడానికి ఉపయోగిస్తుంది దుర్మార్గులకు. కానీ సాధోర్ విపరీతమేతత్, మంచివారికి ఈ మూడు కూడా జ్ఞానాయ దానాయ చ రక్షణాయ. విద్య జ్ఞానానికి హేతు అవుతుంది, అట్లాగే ధనం దానానికి ఉపయోగపడుతుంది, వాళ్ళ శక్తి ఇతరులను రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇది సాధువుల యొక్క చరిత్ర. స్వామి ఆ సాధు చరిత్రలో అగ్రేసరుడు. అందువల్ల తనకు స్వార్థం అంటూ తనకు లేదు. స్వామి కార్యమే తప్ప స్వకార్యము లేనటువంటి హనుమంతుడు రామకార్య సేవా ధురంధరుడై రామసేవలో ఉండేటువంటి మహాత్యాన్ని మనకు నిరూపించాడు. రామ కథ వింటే జటాయువుకు రెక్కలు వచ్చినాయి, సంపాతికి రెక్కలు వచ్చినాయి. ఒకప్పుడు జటాయువు సంపాతి ఇద్దరు అన్నదమ్ములు అవటం, వాళ్ళు సూర్యమండలం వరకు ఎవరు ఎంత ఎత్తు ఎగురుతారో అని వాళ్ళు పరీక్ష పెట్టుకున్నారు, ఓ పోటీ పెట్టుకున్నారు. ఆ పోటీలో బాగా సూర్యమండలం దాకా వెళ్ళారు. ఆ వెళుతున్న సమయంలో పెద్దవాడు సంపాతి అనుకున్నాడు, చూడండి భాతృవాత్సల్యం పశుపక్ష్యాదుల్లో కూడా ఉంటుందనడానికి ఉదాహరణ. ఇక్కడ కొద్దిగా తన తమ్ముడైనటువంటి జటాయువుకి ఎండ తగలకుండా ఉండటం కోసం తన రెక్కల్ని అడ్డుపెట్టాడు. ఆ సూర్యరశ్మికి ఆ రెక్కలు కాస్త కమిలిపోయి ఊడిపోయినాయి. రెక్కలు లేని ఆ సంపాతి ఎక్కడో పడిపోయాడు. భూతదయ కలిగినటువంటి ఆ ముని జనం ఆయన్ని ఆదరించి కాసిని నీళ్లు, ఆ తర్వాత ఇంత ఆహారం ఇచ్చి ఆయన జీవింపచేశారు. ఆయన అక్కడే ఉంటున్నాడు. వానర వీరులంతా కూడా దక్షిణ సముద్రం తీరం చేరి ఇప్పటికే సుగ్రీవుడిచ్చినటువంటి సమయం అయిపోయింది, తిరిగి మళ్ళా మేము సమయం దాటి కనుక వెళితే సుగ్రీవుడు అక్కడ మరణదండన విధిస్తాడు, సీతమ్మ జాడ తెలియలేదు అని దుఃఖభాజనులై వాళ్ళు ప్రాయోపవేశం చేసి రోదన ఏడవటం మొదలుపెట్టారు. ఆ మాటలో సీతాపహరణం, జటాయు మరణం, సుగ్రీవ సంభాషణం ఇవన్నీ కూడా ప్రస్తావనకు వస్తే ఆ జటాయువు మరణించాడన్న వార్త విని సంపాతి దగ్గరికి వచ్చింది. అదేదో భూతం అనుకుని భయపడుతున్నారు ఈ వానరులంతా. ఆ సందర్భంలో ఎవర్రా మీరు, జటాయువు మా సోదరుడు, అతని గురించి మాట్లాడుతున్నారు, ఆ వివరం నాకు చెప్పండి అని అన్నప్పుడు వీళ్ళు క్రమంగా పితృసత్యవాక్య పరిపాలనైనటువంటి ఆ రామచంద్రమూర్తి అడవులకు రావటం, అక్కడ సీతాపహరణం జరగటం, ఈ క్రమం అంతా కూడా చెప్పుకొచ్చారు. ఇది విన్న సంపాతికి రెక్కలు వచ్చినాయి. అంటే రామ కథలో ఉండేటువంటి మహత్వం మన మోడువారిన జీవితాల్లో ఏదో ఒక విధమైనటువంటి ఆశాజ్యోతి కలిగి మనని ముందుకు ప్రగతి మార్గంలో నడిపించేటువంటిది రామకథ, మనకు స్ఫూర్తినిచ్చేటువంటిది రామకథ. వికృతులను పోగొట్టి ప్రకృతిస్థులను చేసేది రామకథ. అహల్యను పతిత పావనురాలైనటువంటి ఆ రామచంద్రుని యొక్క పతిత పావనుడైన రామచంద్రుని యొక్క పాదధూళి ఆమెను శిలాకృతి నుంచి తప్పించి ఆమెను స్త్రీ రూపాన్ని కలిగించినటువంటిది. విశ్వామిత్రుడు జనక మహారాజు యొక్క యజ్ఞాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఆ జనక మహారాజు అడిగాడు, ఎవరండి ఈ కుర్రవాళ్ళు మీ వెంట వచ్చారు అని అడిగాడు. అయ్యో వీళ్ళు దశరథ కుమారులయ్యా, రాముడు లక్ష్మణుడు అని చెప్తూ, రాముడు పెద్దవాడు, రెండోవాడు లక్ష్మణుడు అని వాళ్ళని పరిచయం చేస్తున్నాడు విశ్వామిత్రుడు.
పెద్ద సహోదరావలిని పెద్ద గుణంబుల విద్యలం పెద్ద విలాస వైఖరుల పెద్ద ధనుష్మదుదూఢ విశ్రుతిన్ పెద్ద త్రిలోక మోహన నవీన కళాంచిత రూపరేఖలన్ పెద్దలకెల్ల పెద్ద పృథివీవరా రాముడు రాముడన్నిటన్. ఎవరెవరు ఏ రంగంలో గొప్పవారు అనుకుంటామో ఆయా రంగాల్లో అందరికంటే గొప్పవాడు రాముడు అని చెప్పి ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తూ, జముదుంతనే వ్రచ్చి చవిచూతురను జంత కూళా తాటక నొక్క కోలగూల్చే మిత్తికోరలు హత్తి మేలమాడు సుబాహు బూది గాలికి పొల్లువోను నర్చే. రాముడు ఆజ్ఞాయాస్త్రం వేసి సుబాహువుని బూడిద చేస్తే ఆ బూడిద కుప్ప గాలి వచ్చినప్పుడల్లా అలా అలా నేలలో కలిపేస్తుంది. బూడిద కాస్త గాలిలో కలిసిపోతుంది. మారినా జడదార్ల మడచు మాయల మంద మారీచు మున్నీట మాటివైచే. మారువేషాల్లో మునిజనాన్ని సంహరిస్తున్నటువంటి ఆ మారీచుడిని వాయువ్యాస్త్రంతో కొడితే వెళ్ళి సముద్రంలో పడ్డాడు. సిద్ధాశ్రమము పొంత తపోధనుల్ మేలు మేలన మేలి మెచ్చువడసే. యజ్ఞం చేయడానికి వచ్చిన వాళ్ళు, యజ్ఞం చూడటానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళంతా కూడా ఈ రామలక్ష్మణుల యొక్క వినయాన్ని, విజ్ఞతను, వివేకాన్ని, విక్రమాన్ని చూచి ఆశ్చర్యపోతూ మంచి వాళ్ళని తీసుకొచ్చారండి మీ ఆశ్రమంలో, సిద్ధాశ్రమంలో ఇన్నాళ్ళకి ఈ యాగరక్షణ జరిగింది అని వాళ్ళు అంతా మెచ్చుకున్నారట. ఆ వచ్చిన ఆ పిల్లల్ని మెచ్చుకున్నారట. కోరినటులెనాదు కోర్కులెల్ల ఫలింప సవన రక్షణంబు జలిపే త్రోవ అంగ్రిరజముజేన హల్యను ఈ పతితైక పావనుండు మగని పచ్చగనిచే. ఇది రామ మహిమ, రామ పాద ధూళిలో ఉండేటువంటి మహిమ. అందువల్ల ఆ రామచంద్రుడు ప్రకృతిని, ఆ వికృతిని పొందినటువంటి వాళ్ళని ప్రకృతిస్తులు చేశాడు. కబంధుణ్ణి సంహరించి అతనికి గంధర్వ రూపాన్ని ప్రసాదించాడు. శబరికి మోక్షం ఇచ్చాడు. జటాయువుకు స్వయంగా గచ్చ లోకాన్ అనుత్తమాన్ అంటే ఇంకా అంతకంటే గొప్పది లేనటువంటి ఉత్తమ లోకాలకు వెళ్ళమని తన సంస్కారాన్ని, తన తండ్రికి ఎంత శ్రద్ధాభక్తులతో చేస్తాడో అటువంటి సంస్కారాన్ని చేసి అతన్ని మోక్షానికి పంపించాడు. అందువల్ల రామ కథ వింటే, రామ సేవ చేస్తే, రామనామాన్ని ఉచ్చరిస్తే అటువంటి ఫలితాన్ని మనకి చెప్పబడింది. రామాయణం ఒక ఆదర్శ జీవన విధానం. మన మానవుడిగా పుట్టి ధర్మాన్ని ఎలా ఆచరించాలో, మన జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలో చెప్పినటువంటిది. ఆ జటాయువు అన్నగారైనటువంటి సంపాతి యొక్క కథ ఆయన చెప్పినటువంటి వివరాలతో సముద్ర మధ్యంలో లంకాపట్టణం ఉంది. అది ఇక్కడికి శతయోజన విస్తీర్ణమైంది. అది కనుక అక్కడికి వెళ్ళగలిగితే సీతమ్మ అదిగో అశోకవనంలో అక్కడ కనపడుతోంది అన్నాడు. అంటే గ్రద్దలకు దృష్టి చాలా తీవ్రంగా ఉంటుంది. దూరంగా ఉన్న వస్తువుని కూడా చూడదు. ఎక్కడో ఆకాశంలో విహరిస్తూనే ఉంటాయి. ఆ కింద ఉండేటువంటి కోడి పిల్లల్ని ఎత్తుకుపోవడానికి అవి దూరం నుంచే గమనిస్తూ ఉంటాయి. ఆదమరిచి ఉంటే దాన్ని కాస్త ఎత్తుకుపోతాయి. అటువంటి పరిస్థితుల్లో మరి ఎక్కడో ఉన్నటువంటి ఆ సీతమ్మ యొక్క స్థితిని గమనించినటువంటి వాడై మీరు వెళ్ళండి అని చెప్పాడు. అప్పుడు ఎవరికి వాళ్ళు, మేము 10 యోజనాలు దాటుతాం, 20 యోజనాలు దాటుతాం, 60 యోజనాలు దాటుతాం, 80 దాటుతాం, ఆఖరికి అంగదుడు 100 యోజనాలు దాటగలను కానీ తిరిగి రాలేనని తన అసక్తతను ప్రకటించిన తర్వాత జాంబవంతుడు అన్నాడు, ఒకప్పుడు త్రివిక్రమాకారాన్ని తాల్చినటువంటి విష్ణుమూర్తికి ముమ్మారు ప్రదక్షిణం చేసి ఆ స్వామి యొక్క వైభవాన్ని లోకమంతా కూడా చాటినటువంటి వాడిని. అయితే ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను, నాకు ఇప్పుడు శక్తి లేదు. ఆ స్వామి ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభోవీధిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగు చుతా బ్రహ్మాండాంత సంవర్ధియై. 3 అడుగులు అడిగి ముల్లోకాలను ఆక్రమించుకున్న ఆ స్వామి ఇంత అంతా అంటే మాకెట్లా తెలుస్తుంది అంటే పోతన తాను స్వయంగా మనను అనుగ్రహించడం కోసం ఒక మంచి పద్యం రాశాడు. ఒక ప్రమాణం తీసుకోమన్నాడు. రవిబింబం ఉపబింబ పాత్రమగు ఛత్రంబై. సూర్యబింబం దాన్ని ఒక ప్రమాణంగా తీసుకుంటే కొలబద్దగా మొట్టమొదట ఆ స్వామికి ఆయన గొడుగులా ఉన్నట్ట.
రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రంవై శిరోరత్నమై శ్రవణాలంకృతమై కళాభరణమై సౌవర్ణకేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుజోన్ అని ఆ స్వామి యొక్క విశ్వరూపాన్ని వర్ణించాడు. ఆ విశ్వరూపాన్ని ముమ్మారు ప్రదక్షిణం చేసి నమస్కరించినటువంటి బలవంతుడు జాంబవంతుడు. అటువంటి ఆయన ఇప్పుడు ప్రస్తుతం నేను అశక్తుణ్ణి, నేను వెళ్ళలేనన్నాడు. మరి ఎవరు వెళ్తారయ్యా అంటే దూరంగా కూర్చున్నాడు రామనామం చేసుకుంటూ హనుమంతుడు. రామనామం యొక్క మాధుర్యాన్ని తెలుసుకున్నవాడు, అనుభవిస్తున్నటువంటి వాడు. ఆయనకి ఈ ప్రపంచంలో వేరే ఏ అవసరాలు లేవు. ఆయన కేవలం ఆయన ఆత్మావలోకనంతో ఆయన ఉంటే ఆయన దగ్గరికి జాంబవంతుడు వృద్ధుడు అయినటువంటి ఈయన వెళ్ళాడు. మరి అక్కడ ఆయనకు కలిగినటువంటి శాపం ఈయనకి తెలుసు. చిన్నప్పుడే దేవతలంతా వరాలు ఇచ్చారు. పుట్టుకతోనే మహిమాన్వితుడు, శివాంశ సంభూతుడై వాయువరంతో పుట్టినటువంటి వాడు. సాక్షాత్తు భగవంతుడే ఈ భూమి మీద మానవుడుగా అనుసరిస్తే ఆయనకి పరివారం అంతా కూడా దేవతలందరూ వచ్చారు. అది దివ్యమైనటువంటి జన్మ. ఆ జన్మకు ఆయన పుట్టినటువంటి మహిమ, పుడుతూనే ఆయనకి మహిమ వచ్చింది. దానికి తోడు అందరూ వరాలు ఇచ్చారు. ఒకదానికొకటి తోడై ఆయన ఆ మునిటి జనాన్ని అంతా కూడాను బాధిస్తూ వాళ్ళు చేసుకునే క్రతువ్రతములు, అగ్నిహోత్రంలో నీళ్లు పోయటం, ఆరేసుకునే బట్టలు చించడం, సుప్సువములను విరిచిపెట్టడం, ఇట్లా ఆకతాయిగా చేస్తున్న బాల్యం వల్ల ఏమీ తెలియని పరిస్థితుల్లో చేస్తున్నటువంటి అతని చేష్టలకు విసిగిపోయి బ్రహ్మదండం అంటే బ్రాహ్మణులు వాళ్ళు తపస్సు చేసుకునేవాళ్ళు కనుక, అబ్బాయి నీ శక్తి నీకు తెలియకుండా పోతుందిరా, నీకు ఎవరైనా గుర్తు చేస్తే లోక కళ్యాణం కోసం అది నీకు స్మరింపబడి అది నువ్వు సాధిస్తావు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఆ ప్రకారంగా జాంబవంతుడికి హనుమంతుని యొక్క శాపం తెలుసు కనుక, నాయనా నువ్వు వాయువరమున పుట్టినటువంటి వాడు, మహాబలవంతుడివి, పుట్టినప్పుడే ఇంతటి ఘనకార్యం చేసినటువంటి వాడివి, నువ్వు సూర్యభగవానుడి దగ్గర విద్యలు నేర్చుకున్నావు. సూర్యుడు నిరంతరం ఆ మేరువు చుట్టూ తిరుగుతూ కూడా మరి హనుమంతుడికి విద్య నేర్పాడు. ఉత్తమోత్తమ గురువు ఆయన. అటువంటి గురువు దగ్గర విద్య నేర్చుకున్నటువంటి వాడు ఈ హనుమంతుడు. అందువల్ల అవతార పురుషుడైన రామచంద్రుని చేత కూడా ప్రశంసలు అందుకున్నాడు. అటువంటి మాట మన్నన, లోకంలో మాట వలన మన్నన ఏర్పడుతుంది. అటువంటి ఆ మహత్వం కలిగినటువంటి ఆ స్వామికి ఇవన్నీ గుర్తు చేసి, అయ్యా నువ్వు శక్తిమంతుడివి, నువ్వు రామకార్యాన్ని నిర్వహించగలిగినటువంటి వాడివి అని గుర్తు చేస్తే నేను బయలుదేరుతున్నా అన్నాడు. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే పది. చారణులు సంచరించేటువంటి వాళ్ళు, సిద్ధులు, గంధర్వులు, దేవతలు 33 రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో వాళ్ళు ఒక్కొక్క స్థాయిని బట్టి వాళ్ళ యొక్క శక్తిని బట్టి వాళ్ళ ఒక్కొక్క స్థాయిలో ఆకాశంలో ప్రయాణం చేస్తుంటారు. చారణులు మన భూమికి దగ్గరగా ప్రయాణం చేసేటువంటి ఒక పరిధి. ఆ పరిధిలో ఆకాశ మార్గంలో ఈయన సముద్రాన్ని లంఘించడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఆ సమయంలో స్వామి చెప్తాడు తతః. తతః అంటే తర్వాత. ఏ తర్వాత? పితృసత్యవాక్య పరిపాలన కోసమై రాముడు అడవులకు వస్తే అక్కడ చుప్పనాతి శూర్పణక రావణుని ప్రేరేపించి సీతాపహరణం చేస్తే అక్కడ ఆ తర్వాత వాళ్ళు సీతాన్వేషణ తత్పరులై సుగ్రీవుడితో స్నేహం చేయటం, ఇప్పుడు వానరసేనంతా నలుదిక్కులకు ప్రయాణం చేయటం. ఆ క్రమంలో ఇక్కడ తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ. ఇంతవరకు మనకి హనుమంతుడు ఎక్కడ యుద్ధం చేసినట్టు, శత్రువుల్ని జయించినట్టు వాల్మీకి రామాయణంలో ఆ కథాఘట్టం వరకు లేదు. కానీ శత్రుకర్షణ అనేటువంటి ఒక గొప్ప విశేషణం వాడాడు వాల్మీకి మహర్షి. ఆ మహర్షుల యొక్క వాక్కుకి అద్భుతమైనటువంటి రహస్యాలు అందులో మనకు స్ఫురిస్తూ ఉంటాయి. అంతఃశత్రు సంహార దక్షుడైనటువంటి వాడు హనుమంతుడు. ఆయన యోగి, సాధకుడు. అందువల్ల కామక్రోధాదులను జయించినటువంటి వాడు. అటువంటి ఆయన చిత్కళాస్వరూపమైనటువంటి ఆ సీతను దర్శించటమే
ఒకానొక యోగం. ఈ శరీరమే లంక, అందులో ఉండేటువంటి సీతే చిత్కళ, ఆ సీతమ్మ, ఆ దేవిని దర్శించి ఆమెను తెలుసుకోవడం, సహస్రారంలో ఉండేటువంటి ఆ మూర్తిని దర్శించి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందటం అనేటువంటిది ఈ మనకి రామాయణంలో సుందరకాండలో యోగశాస్త్ర రహస్యంగా మనకు పెద్దలు చెప్పారు. అందువల్ల తతో రావణనీతాయ సీతాయ శత్రుకరిశన ఏష పదమన్వేష్టం చారణాచరితే పది. చారణలు సంచరించే ఆకాశ మార్గంలో అనేటువంటి ఒక అర్థం అయితే, చారణ అచరితే పది, చారణులు అంటే మనం చరణములతో నడిచేవాళ్ళం, మానవులం. మనం